నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఇవాళ తెచ్చింది గవర్నమెంట్ ప్రతిపక్షం రెండు మాత్రమే తీసుకొచ్చిన. చూద్దాం మరి ఏంటి ఎట్లుంది అసలు. ఇవాళ సోమవారం పూట ఎటు పోయింది తెలంగాణ, ఎక్కడ దాకా పోయింది తెలంగాణ అన్న విషయాన్ని కూడా చర్చిద్దాం. ఇక నిన్న వార్తలు అయిపోయాక ఒక అన్న ఫోన్ చేసింది. అన్నకు మరి నేనేం చెప్పినా అంటే, మనం ప్రభుత్వం తరపున మనం ప్రజల తరపున ప్రజల సమస్యల మీద మనం ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పిన. కాకపోతే మరి ఆయనకు ఏమనిపించిందో కానీ నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఆయనే నాకు ఫోన్ చేసిండు. ఆ అన్నకు నవ్వి ఓ సమాధానం చెప్పిన. అన్న, నీ కడుపు నిండిందే, మరి నా కడుపు ఇంకా నిండలేదే, నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఉన్నారన్న, ఒకసారి మీరు ఆలోచించురని చెప్పిన అన్నకు. పాపం ఆ అన్న ఏమనుకున్నాడో ఎట్లా అనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆ అన్న మాత్రం, అన్న జరా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గురించి కూడా ఆలోచించే, చూద్దాం ఈ ముచ్చట్లు. సరే, ఈ అడివి పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ముందుగా మరి వెలుగు చూద్దాం. వెలుగు పేపర్ ఎలా ఉందో కూడా చూద్దాం. మరి వెలుగుల మొదటగా ఉన్న వార్త, కోదండ రామయ్య కొలువుదీరే గడియ. మరి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్యలో విగ్రహానికి వారం రోజుల క్రతువులు పూర్తి, తుదిఘట్టానికి ఘనంగా ఏర్పాట్లు. రామనామంతో మారుమోగుతున్న అయోధ్య నగరము. వీధిన రాముడి పోస్టర్లు, కటౌట్లు, అలంకరణ. సాధువులు, సెలబ్రిటీలు సహా వేలాది మందికి ఆహ్వానితులు రాక. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో గుడుల్లో ఈ సంబరాలు చేసుకుంటారట. ఇక ఇనూరయ్య ఇవాళ అందరికీ తెలిసిన ముచ్చట్నే, జనవరి 22 రామాలయం అయోధ్య రామ మందిరంలో ఆ యొక్క రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. ఎన్ని గంటలకంటే 12 గంటల 20 నిమిషాలకు పెద్దయ్య గారు అందరు కలిసి ఆ రాముని విగ్రహం పెట్టనీకట ముహూర్తం పెట్టిరట. ఇక ఆ ముహూర్తం కోసము, ఆ ముహూర్తానికి 60 దేశాలలో ఉన్న మన భారతీయులు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ దేశాలలో, వాళ్ళు ఉన్న దేశాలలో రాముని గుడి పెట్టుకొని అక్కడ పూజలు చేసుకుంటారట. ఇది మనం చెప్తున్న ముచ్చట. ఇక రెండో ముచ్చట, ప్రధాని ఉన్నాడు ఇలా. రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు. మరి అరిచల్ మైన్ బీచ్ ఫ్రంట్లో ప్రాణయానం చేసిన మోదీ. ఇక ఆయన రామసేతుకు నిన్ననే పోయిండు, విషయం తెలిసిందే. అదే అయోధ్య కోసం అని చెప్పేసి అక్కడ పూజలు చేస్తున్నాడు. దానికోసం ఆయన అక్కడ ఏదో యాగం చేస్తున్నాడు. అంతేకాకుండా మరి యోగా కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా ఆయన అక్కడ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక సీఎం సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్ అలీ, అర్క వేణుగోపాల్. మరి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించిన సర్కార్. అందరికీ కేబినెట్ హోదాతోనే పదవులు. ఇక ఇనూరయ్య ఇక మరి సీఎం సలహాదారుడు గట సీఎంకు సలహాలు ఇవ్వని కోసం మన సీఎం సార్, తెలంగాణ సీఎం రేవంత్ సార్కు సలహాలు ఇవ్వనికి మరి వేం నరేందర్ రెడ్డిని పెట్టిరట. అంతేకాకుండా ప్రభుత్వానికి అడ్వైజర్లుగా అంటే సలహాలు ఇవ్వనికి షబ్బీర్ అలీ సాబ్ను, మరి హర్క వేణుగోపాల్ కూడా పెట్టిరట. వీళ్ళందరూ ఇంతకుముందు గాంధీ భవన్లు ఉండే, ఇప్పుడు కొత్తగా సీఎం పేషీలో పోతారు. ఇంతే, తేడా ఏముండదు. ఇక్కడ ఉన్న సలహాలు ఇక్కడ ఏం చేసిరో అక్కడ కూడా అవే ఇస్తారు, అట్లాంటి సలహాలే ఇస్తారు. మరి వీళ్ళందరికీ క్యాబినెట్ హోదానే ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇవాళ మూసీ పైన ఫోకస్. నిన్న మనం వార్తలు చెప్పుకున్నాం కదా, ప్రక్షాళన చేస్తున్నాం. లండన్లో సంబంధించిన ఒక నది గురించి మొత్తం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకొని వచ్చే మూసీ నది మీద ఏత్తాం అన్నది ఇది. మరి ఏం చెప్పారు, 56 కిలోమీటర్ల పొడవున ప్రక్షాళన. గ్రీన్ హర్బన్ పార్కుల కోసం సర్కారు కార్యాచరణ. విదేశీ పర్యటనలో మూసీ రివర్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు. మరి లండన్, థెమ్స్, దుబాయ్లో ఫ్రంట్ వాటర్ పరిశీలన. మూసీ రివర్ ఫ్రంట్ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లను రూపొందించాలని అధికారులకు ఆదేశం. నేడు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ సార్ బృందం వస్తుంది. ఇక సారు పోయిండు, దావోస్ పోయి ఇవాళ వస్తాడట. మరి ఇవాళ వచ్చేది అందరు కలిసి ఎవరోళ్ళు వేరు, వాళ్ళందరూ ఇవాళ పొద్దున కల్లా హైదరాబాద్లో దిగుతారు. ఇక దిగినాక ఏం చేస్తారు చూడాలి. మరి మూసీ నది గురించి అట లండన్లో పోయిందట, అన్న దుబాయ్లో పోయిందట. వాటర్ ఫ్రంట్ పరిశీలన అంటే మూసీ నదిని ఇంతకుముందు ఒకప్పుడు నిజాం ప్రభువులు ఉన్నప్పుడు మూసీ నదిని తాగునీటి కోసం ఉపయోగించేటోళ్ళట. మరి దాన్ని ఈ యొక్క మన రాజకీయ నాయకులు అందరు కలిసి చెత్తాచెదారం ఒక మూసీ అంటే గబ్బు వాసనను తయారు చేసి హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉండే మూసీ నదిని అట్లా తయారు చేసి దాన్ని ఇప్పుడు
ప్రక్షాళన చేస్తాం, 56 కిలోమీటర్లు చేస్తాం అని గతంలో కూడా గత ప్రభుత్వం కూడా మొత్తం చేస్తాన ప్రక్షాళన, గోదావరి ప్రక్షాళన, మూసి ప్రక్షాళన అని చెప్పేసి చేసింది, కానీ అది ఎక్కడికి కొనసాగలేదు. అది ఎంత దూరం కూడా రాలేదు. మరి ఇదేం జరుగుతుందో ఎక్కడికి పోతుందో కూడా చూడాలి. ఇక సారు రాగానే వచ్చినాకనే వెంటనే ఒక పని చేస్తా అన్నాడు మన నిరుద్యోగుల కోసం. టీఎస్పీఎస్సీ చైర్మన్లకు 600 అప్లికేషన్లు వచ్చినాయని మొన్న చెప్పుకున్నాం కదా. మరి వచ్చినతోటే ఇవాళ చూస్తాడో సారు, రేపు చూస్తాడో ఫైల్, కానీ మరి ఎవరిని పెడతారో ఎట్లా పెడతారో. అయ్యా సారు, సీఎం సారు తొందరగా టీఎస్పీఎస్సీ చైర్మన్ పెట్టుర్రి, మన నిరుద్యోగ పోరాటాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించుర్రి. ఇది మూసి పైన ఫోకస్. మరి 70 సంస్థలతోటి చర్చలు, దుబాయ్లో దాదాపు 70 సంస్థలతోటి సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపినాడ. ప్రపంచంలోనే పేరు పొందిన పెద్ద కంపెనీలతోటి ఆయన ఈ యొక్క మూసీ నది పైన ఫోకస్ పెట్టి సంప్రదింపులు జరిపి ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళు మూసీ నది ఇంపార్టెంట్, ఇలా వార్తల మూసీ నది ఇంపార్టెంట్. ఇక ఇక్కడ పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు, వచ్చే విద్యా విధానానికి వివిధ కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్లను పాత విధానంలోనే నిర్వహించాలి సర్కారు నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి త్వరలో పరీక్షల షెడ్యూల్ ప్రకటించనున్నది. పాత విధానం అంటే మరి పాత వాళ్ళందరూ పేపర్ లీకులు చేసిరు. మరి అట్లాంటి మీరు కూడా లీకు చేసే కార్యక్రమాలు ఏమన్నా పెడతారా ఏంది? చూడండి ప్రజలారా, అయినాలే పాత పద్ధతులనే. అంటే ఎట్లా అంటే ఏదైతే విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో ఈ యొక్క రాబోయే అకాడమిక్ సంవత్సరానికి, అంటే రాబోయే సంవత్సరానికి అదే పద్ధతిని కొనసాగిస్తారు. అంటే ఎగ్జామ్ ఏ విధంగా పెట్టారు, సిలబస్ ఏ విధంగా ఉన్నది, దాన్ని మాత్రమే అట్లనే ఉంచి చేస్తారు. మరి గత ప్రభుత్వం చేసినట్టు పేపర్ లీకేజీలు చేస్తారా చెయ్యరా అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరి వీళ్ళు కూడా నిరుద్యోగులే, అంటే గతంలో చేసినట్టే నిరుద్యోగుల యొక్క పేపర్ లీకేజీలు చేసిర్రు అనుకోర్రి, మళ్ళీ నిరుద్యోగులు 40 లక్షల మంది, 40 లక్షల మంది ఇంటికి 2 ఓట్లు. అంటే ఒక నిరుద్యోగి తప్ప వాళ్ళ తల్లిదండ్రులు అంటే 3 ఓట్లు ఉంటాయి. 3 4 12, 1,20,00,000 ఓట్లు సుమారుగా ఒక నిరుద్యోగి వాళ్ళ దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలుసు, కానీ కావాలనే ఈ యొక్క వాటిని విస్మరిస్తారు. ఇక కేటీఆర్కు పిచ్చి కూతలు. కేటీఆర్ అంటే పిచ్చి కూతలు మానుకో. మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక. అధికారం పోయిందన్న షాక్లో ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీములు ఇవ్వచ్చు, మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలుగా చీల్తాం. ఇక మీకు నిన్ననే చెప్పిన ఓ ముచ్చటం, త్వరలో కరెంటు బిల్లులు మాఫీ స్కీము అమలవుతుందని వెళ్ళాడు. ఇక పిచ్చి కూతలు మానుకోర్రి, చెట్టు కట్టుకోర్రి, కడతాం, బొంద పెడతాం, పులెత్తంది, నక్కత్తంది, బోన్లు ఎత్తాం, ఇంట్లో పెడతాం, తాళం ఎత్తాం, ఇవి అన్నీ ఎందుకు సార్లు? దయచేసి ఇవన్నీ మీరు మానేరి. గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి మాటలే చెప్పింది, కానీ చేతలేం చేయలేదు. మనం చేతలు చేసి చూపెడతామని చెప్తున్నాం. ఇది ప్రజాపాలన అని చెప్తున్నాం. ప్రజల అవసరాల కోసం మాట్లాడుర్రి, ప్రజల కోసమే మాట్లాడుర్రి. ప్రజా పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న విషయాలను గురించి చర్చించుండి. రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నది, మరి ఇంకా ఇతరత్ర విద్యారంగం ఉంది, మరి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలను వదిలిపెట్టి కేటీఆర్ అది అన్నాడు, కేసీఆర్ ఇది అన్నాడు, కేసీఆర్ బయటకు వస్తే మేము పులి లెక్క బోన్లు వేస్తాం, మరి కేటీఆర్ బయటకు వచ్చేది ఉంటే ఎట్లా చేస్తాం మేము. వాళ్ళు పిచ్చిలేసి కాదు, వాళ్ళకు ప్రభుత్వము అనేది పోయింది, వాళ్ళకు అధికారం అనేది లేదు, కాబట్టే వాళ్ళు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ప్రతిపక్షం అంటేనే అట్లుంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామో, అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో వహించారో మీ అందరికీ తెలుసు. తెలిసినాక కూడా ఒక అనుభవం స్థాయిలో ఉన్నోళ్ళు మళ్ళీ ఇట్లా మాట్లాడడము కరెక్ట్ కాదు. మరి వాళ్ళను విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పథకాలతోటి, ప్రజా పరిపాలనతోటి బుద్ధి చెప్పుర్రని మా ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాం. ఇక ఇంకో ఆయన కేటీఆర్కు మతి భ్రమించింది, కరెంటు బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు, కూనం నేని. మరి ఎన్నికల్లో ఓడిన పొగురు తగ్గలేదని విమర్శలు. ఇక చూస్తారు కదా, అల్లాలు తెచ్చుకుంటారు. ప్రభుత్వ మంత్రులారా, మరి ప్రభుత్వ ఎమ్మెల్యేలారా, మీకు చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష పోళ్ళు ఇంక ఇతరతర పార్టీలలో అల్లాలు తెచ్చుకుంటారు. మీరు చూడుర్రి, ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టుర్రి, ప్రజలకు అంటే స్వపరిపాలన అందించుర్రి, ప్రజల పథకాలను అందేలా చూడుర్రి. గతంలో ఏం అందలే, ఒక చిన్న రేషన్ కార్డు కూడా అందలేకపోయిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మరి అంత పరిస్థితి ఉన్నది కనుకనే మీరు అట్లాంటి సమస్యలను కొంచెం తొందరగా, మరి త్వరితగతంగా వీటన్నిటిని తీర్చాలి. ఆయనకు మతి లేదు, ఈయనకు మతి లేదు, వాళ్ళు చేసింది తప్పు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. మనం చూద్దాం వాళ్ళు ఏం తప్పు చేసిర్రు, అది ఎక్కడ ఆగిందో వాళ్ళ పేపర్లో వాళ్ళే చెప్పుకుంటారు. మనం చెప్పేది ఒక్కటే, వాళ్ళైతే ఎక్కడ పనిని ఆపిరో ఆ పని గురించి వాళ్ళు ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తారు. దేంట్లో తీసుకొస్తారు? నమస్తే తెలంగాణ పేపర్లో తీసుకొస్తారు.
మరి తీసుకొస్తారు కదా, వాళ్ళు ఏం తప్పు చేసిరో కూడా మనకు తెలిసిపోతుంది. అందుకనే మనం ఇక్కడ నమస్తే తెలంగాణ వెలుగు పేపర్ పెట్టుకున్న ముఖ్య విషయం కూడా అదే. తర్వాత ఇక ధరణి బాధ్యతలు ఎన్ఐసికి కేంద్ర సంస్థకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిజీజీకి ఇచ్చేందుకు తొలుత కసరత్తులు. ఇందులో కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్, దీంతో నిర్వహణ పకడ్బందీగా ఉంటుందని ఎన్ఐసి వైపు మొగ్గు. మరి ఇది బాధ్యతలు ఎన్ఐసికి ఇస్తారట, మరి ఇచ్చే ఆలోచన ఎత్తుందట. ఇస్తే కొంచెం సీక్రెట్గా అంటే పకడ్బందీ ప్లాన్ల ద్వారా జరుగుతుంది అన్న మీకు అవగాహన కనుక ఉండేది ఉంటే మరి ఆ భూముల భూదంద రియల్ ఎస్టేట్లే మారిపోతున్నాయి. అసలు భూమి వాల్యూ ఎంత ఉందో కూడా తెలియలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూ విలువలు అంతే ఉంటున్నాయి. ఓన్లీ హైదరాబాద్ సిటీ, వరంగల్ సిటీ, మరి కరీంనగర్ సిటీ, ఇట్లా మెట్రో సిటీలు ఎక్కడైతే ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీలు, మరి లేదంటే కార్పొరేషన్ ఏరియాలల్లో ఇష్టం ఉన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాడు రేట్లు పెంచుకోవడము చేస్తున్నారు. మరి అసలు భూమి ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ వానికి వందల వేల ఎకరాలు ఉంటున్నాయి. మరి వాడు ఎట్లా ఉంటున్నాడు? ఏదో ఒక ప్రజా పాలకుడు అంటే సంథింగ్ రాజకీయ నాయకుల అండదండలతోటే వాడి భూమి అంతా సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు. ఒకప్పుడు నిజాం ప్రభు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల భూమి ఉండేది. వాటి కోసమే రజాకారులు భూ పోరాటాలు చేసిరు. తర్వాత నిజాం ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం పైన ఎన్నో కమ్యూనిస్టు పార్టీలు భూ పోరాటాలు చేసినాయి. అవన్నీ భూములన్నీ ఎక్కడికి పోయినాయి? అసలు ఎటు పోయినాయి? ఎక్కడిది ఈ ధరణి ఎలా వచ్చింది? అసలు ఏమైపోయిందో కూడా ఎవరు ప్రశ్నించే స్థాయిలో లేరు, వాటి గురించి ఆలోచించే స్థాయిలో లేరు. ఎవరికి అందితే వాళ్ళు అదిన్నే తీసుకోవడము, ఎవరి భూమో ఎవరికో తెలియదు. కానీ ఎవరికి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా భూమాఫియా అనేది తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉండిపోయింది. నాయకులారా, మరి ప్రజాపాలకులారా, సీఎం సారు మీకు చెప్పేది ఏంటంటే ఈ భూమాఫియా పైన కొంచెం ప్రత్యేక దృష్టి పెడితే మనకు కొన్ని వేల ఎకరాల భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని మేము చెప్తున్నాం. ఇక తప్పులు జరిగినాయి, రిపీట్ కానీయం, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్. మరి వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని వెల్లడి. కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ చీఫ్. ఈ చీఫ్ ఏం చేస్తాడట అంటే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఇక తప్పులు జరిగినాయట, వాళ్ళు తప్పులు చేసిరని ఒప్పుకుంటారు. ఇక ప్రభుత్వం రేవంత్ సారు, మరి కాంగ్రెస్ నాయకులారా తప్పులు చేసినాం రిపీట్ కానీ అంటే తప్పులు చేసిరట వాళ్ళే చెప్పుతారు. మేము తప్పులు చేసినాం, మేము ఖచ్చితంగా తప్పులు చేసినాం, మరి వాటిని మళ్ళీ రిపీట్ చేయమంటే ఇంకా నీకెక్కడ లొట్టపీసుకాడు ఉన్నదా అధికారం? నీకు అధికారమే లేదు, నువ్వేడికెళ్ళి చేస్తావు మళ్ళీ రిపీట్ ఏడికెళ్ళి అవుతుంది. ఇక రిపీట్ కానీయము కాలేని పరిస్థితే ఉందనే చెప్పుకోవాలి. ఇక కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటాడట. ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏం చెప్తాడంటే కేసీఆర్ సార్ అంటే కరీంనగర్కి వస్తాడ, తీగలగుట్ట కరీంనగర్లో సార్కు ఇల్లు ఉన్నాయి, వాడికి వస్తాడట, అక్కడ ఉంటాడట, అక్కడ ఉన్న లిఫ్ట్ను మంచిగా చేయించుకుంటాడు, ఇక ఆడనే ఉంటాడు అని చెప్పేసి మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సార్ చెప్తున్నాడు. ఇక 2-3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాం. మరి మల్కాజిగిరి లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమావేశంలో కేటీఆర్ 14 సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినాం, వాటిలో సగం సీట్లు గెలిచిన రాష్ట్రంలో హంగు వచ్చేది, యూట్యూబ్ ఛానళ్లను అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని కామెంట్స్. ఇక జోకినూరయ్య కేటీఆర్ సార్ చెప్పింది 2-3 సంవత్సరాల మళ్ళా అధికారంలో కాదు, ఏడికెళ్ళొస్తారయ్యా అధికారం? వేసిన ప్రజలు ఓట్లేసింది పిచ్చోళ్ళ ప్రజలందరూ పిచ్చితనంతో ఎర్రితనంతో ఓటేయలేదు, మార్పు రావాలని ఓటేసారు. అంటే కడుపు గాలి కూడా ఓటేసిరు. ఎట్లా? నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు లేవు, మరి ఇతరాత్ర అవకాశాలు లేవు, మరి ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక స్కామ్ కనబడుతుంది. నేను ఇప్పుడే మీకు లెక్క చెప్పిన 40 లక్షల మంది ఉన్నారు, ఇంటికి 3 ఓట్లు ఉంటాయి, 4 మూల 12 1,20,00,000 ఓట్లు. అంటే రాష్ట్రంలో ఉన్న ఓట్లలో 1 కోటి ఓట్లే పోయినాక ఎట్లా గెలుతారయ్యా మీరు నిరుద్యోగుల దగ్గరనే మొదటి తప్పు మీదనే చెప్పుకోవాలి. మరి మీ అందరికీ తెలిసిన ముచ్చటనే నిరుద్యోగులారా, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఇప్పటి వరకు కూడా మనకు ఎలాంటి నోటిఫికేషన్లు కానీ కొత్త చైర్మన్ కానీ పెట్టలేదు. మరి రాబోయే ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి అక్కడి వరకు ఆ లోపు మనకి ఏదైనా అవకాశం ఇస్తే సైలెంట్గా మళ్ళీ ప్రభుత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. లేదంటే అంటే ప్రభుత్వాన్ని కొనసాగించుడు అంటే ఆ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి పట్టం కట్టే ప్రయత్నం చేద్దాం. అంటే మనకు నోటిఫికేషన్లు ఇచ్చి మన నిరుద్యోగులకు సంబంధించిన అవకాశాలను కల్పిస్తే, ఒకవేళ కల్పించని పక్షాన ఉంటే మొన్న ఒక అన్న యూనివర్సిటీ కాడ చెప్తున్నాడు కదా,
సేమ్ మళ్ళీ కేసీఆర్కే పట్టిన గతి పట్టిస్తాం అని అంతే ఆలోచన చేద్దాం. మరి ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తేనే మరి ఉన్న ప్రభుత్వానికైనా లేదంటే గత ప్రభుత్వానికైనా కూడా ఎంతో కొంత భయం అనేది ఏర్పడుతుంది. ఇక ఇది ఇలా అధికారంలోకి వస్తారట, 14 సీట్లు స్వల్ప మెజార్టీతో ఓడిపోయినరట. ఈ అన్ని ఉట్టి ముచ్చాట్లు కాకపోతే ఏంటిది మరి కొత్త జిల్లాల లెక్క చూసుకుంటే పెద్దపల్లిలో 3 జిల్లాలు ఉన్నాయి. నేను ఉండే స్థానిక జిల్లా గురించి మాట్లాడుతున్నా. పెద్దపల్లి జిల్లాలో 3 ఉన్నాయి. 3 మరి సగం పోతే ఒకటైనా రావాలి కదా, ఒక్కటి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ స్థాయిలో ప్రజలు తిరుగుబాటు చేసిరు అనేది చెప్పుకోవాలి. ఇది ప్రజా తిరుగుబాటు అనేది చెప్పుకోవాలి. ఇది వేరే విషయం కాదు, ప్రజా తిరుగుబాటు అనే విషయమే చెప్పుకోవాలి మనం. ఇక వాళ్ళ పేపర్ చూద్దాం. ప్రతిపక్షం డప్పు పేపర్, డప్పు కొట్టినట్టే ఉంటుంది చూడురిగా. ఇక అయోధ్య రామునికి అవతరణ నేడే, ఓకే, మధ్యాహ్నం 12:20 సేమ్ అయోధ్యలో కడతారా అని చెప్పేసి బాగానే రాసిరు. గుడి చక్కగా ఉంది, మంచి అలంకరణ కూడా చేసిరు. ఇక వీళ్ళ వార్తలు ఏంటి అయ్యా అంటే బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్, బీఆర్ఎస్ను లేకుండా చేస్తే శక్తి, బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికి లేదు. అబ్బో, ఇక ప్రజలు తలుసుకున్నారు, అయిపోయింది. చూసిరు కదా, ప్రజలు తలుసుకున్నారు. ప్రజలు ఓటు ద్వారా తలుసుకుంటే పరిస్థితి ఎట్లయిపోయిందో చూసిరు. ప్రజల రమ్మని అందరికీ తెలిసిన ముచ్చట. మళ్ళీ వీళ్ళు జోకులు చెప్తారు. ఇదొక జోకు ముచ్చట. బీజేపీ కాంగ్రెస్ కలిసింది, ఇక వాళ్ళిద్దరు కలిసి ఒక్కటే అయ్యారట. ఇక వాళ్ళిద్దరు కలిసి వీళ్ళను నాశనం చేయాలని చూస్తారట. అవి 2 జాతీయ పార్టీలు, ఇది స్థానిక పార్టీ. బీఆర్ఎస్ అని పెట్టి జాతీయ పార్టీ చేస్తా అని చెప్పారు కదా ఆ మధ్య సారు. మరి ఏది సారు పోయిటే చేయలేకపోయా. మరి లాస్ట్కు సొంతూళ్ళు అంటే సొంత ఇంట్లోనే గెలవలేకపోయాడు. అంటే సొంత ఇల్లు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే గెలవలేకపోయాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటులేక చెప్పాడు. ఈసారి పోయి మళ్ళీ జాతీయ స్థాయిలో పోటీ చేసి 3rd ఫ్రంట్ పెడతా, 5th ఫ్రంట్ పెడతా, 7th ఫ్రంట్ పెడతా, నేను మొత్తం దేశాన్ని ఒకటి చేస్తా, చెయ్యి నువ్వు దేశాన్ని ఒకటి చేసుకుంటూనే ఉండు, చూద్దాం ఎన్ని రోజులు నువ్వు ఇంకా దేశాన్ని ఎన్నడికి చేస్తారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ అంటే లేకుండా చేస్తారో ఎవ్వరు చేసే శక్తే లేదట. లేకుండా ఆల్రెడీ ఎవరికి లేదు కాదు, రాజకీయ నాయకులకు ఎవరికి లేదు శక్తి. ఏ పార్టీనైనా మట్టు కనిపించాలన్నా, ఏ పార్టీనైనా పడగొట్టాలన్నా, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా ప్రజల దగ్గర ఆ శక్తి ఉంటుందన్న విషయము మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. దీనికి ఓ పెద్ద పేజీ నిండా రాసుకున్నారు. ఇక చూడూరు ప్రజలారా, ఈడ చూడూరు పనికిరాని వార్త, వాళ్ళీళ్ళు 2 దోస్తులు అయ్యారు అని చెప్పేసి చెప్పనికి ఏడ పొద్దు ఒక ఇదంతా ముచ్చట. పొద్దేడ పోకపోతే అందరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని తెలంగాణ భవన్ మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేస్తాం మన అందరం. మరి మనం గెలవాలి. అక్కడ మల్కాజ్గిరి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. అందులో మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో అక్కడ ప్రజలు చూద్దాం. ఇక బీఆర్ఎస్ను ముక్కలు చేస్తాం. ఈ కోమటిరెడ్డి సార్కి ఏడ పని లేదు. ఎందుకు సారు మనకి అన్ని వాళ్ళని ముక్కలు చేసుడు ఎందుకు, చెక్కలు చేసుడు ఎందుకు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముక్కలు అయి ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళ బాధలనే ఉన్నారని మీరే చెప్తారు, మనకి ఎందుకు ఇవన్నీ. ఇక రేవంత్ జట్టులో సలహా కొలువులు, 3 ప్రభుత్వ సలహాదారులను నియామకం. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వేణుగోపాలరావు, ఇదే ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, తర్వాత హర్కర వేణుగోపాల్ గారు, మరి వీళ్లకు సలహాదారులు ఇచ్చారని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక ఎండుతున్న ఎస్ఆర్పిఎస్సి ఆయకట్టలు, అబ్బో యాసంగిని చుట్టుముట్టిన నీటి కష్టాలు, కాకతీయ కాలువ నీళ్ళు అందక రైతుల గోస, కరీంనగర్లో అట్టడుగుతున్న బావులు బోర్లు, అప్పుడే తడారిపోతున్న పంట పొలాలు, నార్లు పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు. ఎందుకు వదిలేస్తారయ్యా, ఎవరు అల్లేరు. ఏదో కాడ ఒకటో రెండో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ నీటి సమస్య ఉండొచ్చు, లేదంటే అక్కడ కాలువలకు వాటర్ అంటే నీరు అందకపోవచ్చు. దాన్ని ఆ అధికారులకు కానీ అక్కడ ఉన్న ఎవరైనా లీడర్లు కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికో లేకపోతే నీటిపారుదల శాఖ అధికారులకు ఎవరికో ఒకరికి చెప్తే అటు నీళ్ళు వచ్చే ప్రయత్నాలు చేస్తారు. లేదంటే అక్కడ ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తారు. కానీ ఎక్కడో తీసుకొచ్చి ఎస్ఆర్పిఎస్ ఆనకట్టనే ఎండిపోతుంది, మేడిగడ్డలో నీళ్లు లేవు, మేడిగడ్డ ఊలిపోతుంది అని వీళ్ళు చెప్పుతారు. మేడిగడ్డ ఊలేదా నీళ్ళు అంటారు, లేకపోతే నీళ్ళన్నీ వేరే రాష్ట్రానికి అమ్ముతారని ఇంకోళ్ళు చెప్తారు. అసలు ఏం జరుగుతలేదు ప్రజలారా. మనం రోజు గుర్తుపెట్టుకోవాలి, మన పేపర్లలో వచ్చిన వార్తల గురించి కాదు, అసలు ఏం జరుగుతలేదు రాష్ట్రంలో. సైలెంట్ వాతావరణమేమో ఉన్నది. అంటే అందరూ నిశ్శబ్దంగానే ఉన్నారు. ఇంకా ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి స్కీములు కానీ ఏం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ చేయలేదు అన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇక జేఈఈ మెయిన్స్ ఇలా ఈజీ, సిలబస్ పై పట్టు సాధించడం ముఖ్యం. ఈ సమయంలో రివిజన్ బెటర్. విద్యార్థులకు నిపుణుల సలహాలు. 24 నుంచి మెయిన్ 1 పరీక్ష, పేపర్ 2 అడ్మిట్ కార్డులు విడుదల. ఓకే, ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుందట. సిలబస్ పైన పట్టు సాధించాలి. అంటే ఓ 6 పాఠాలు ఉంటే
జనరల్గా 6 పాఠాలు ఉంటే మినిమం 3 పాఠాలు లేదా 4 పాఠాల పైన కూడా ఒక ప్రత్యేక అవకాశం అంటే ప్రత్యేక దృష్టి సారించాలి. అట్లాంటి పట్టు సాధిస్తే మనం ఖచ్చితంగా అంటే విజయం సాధిస్తామని చెప్తున్నారు. మరి సలహాలు ఇస్తున్నారట. 24 నుంచి మెయిన్ 1 పరీక్షనట. మరి పేపర్ 2 అడ్మిట్ కార్డులు కూడా విడుదలైనాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఏమున్నది అంగన్వాడీ కోడిగుడ్లు మరి వికారాబాద్ చౌడాపూర్లో 5 చొప్పున విక్రయం వ్యాపారిని కార్యదర్శికి అప్పగించిన గ్రామస్తులు కేసు నమోదు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్. ఎగ్గి చిన్న పోరాలు గుడ్డు పోరగాళ్ళకు ఎక్కేటి ఏగి పొడుగులు అమ్ముకుంటారా ఉల్లాయన ఏం ముచ్చట ఏంది కథ ఎటు పోతుంది తెలంగాణ ఏమైతుంది ముచ్చట. చిన్న పిల్లగాళ్ళు అంగన్వాడికి వచ్చేటోళ్ళు ఎన్ని సంవత్సరాలు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లగాళ్ళు వస్తారు. వాళ్ళకేదో ప్రభుత్వం తినడానికి పౌష్టికాహారం అందించడానికి ఒక కోడిగుడ్లు పెడితే వాటిని బయటికి తీసుకుపోయి 5 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారంటే మీరు ఎంత ఎదవలు ఎంత వరెస్ట్ అనేది తెలుసుకోవాలి. అంటే ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ప్రభుత్వానికి నాదొక చిన్న సూచన ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ప్రాంతాలలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రతి మండల స్థాయిలో ఇట్లాంటి వాళ్ళను ఒక అంగన్వాడనే కాదు ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క దానిపైన మున్సిపల్ కావచ్చు, లేదంటే రెవెన్యూ కావచ్చు, లేదంటే పంచాయతీరాజ్ కావచ్చు, ప్రతి శాఖ పైన ఇట్లాంటి ప్రత్యేక దృష్టి పెడితే ఇట్లాంటి దొంగలు దొరుకుతారు. మరి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ప్రజాసేవలు అనేవి క్లారిటీగా జరిపించే అవకాశం కూడా ఉంటుందని నేను చెప్తాను మీకు. ఇక అంతేకాకుండా నీటు MDS వాయిదా ఫిబ్రవరి 9న జరగాల్సిన పరీక్ష మార్చి 18కి మార్పు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నీట్ MDS పరీక్ష వాయిదా పడిందంటే ఫిబ్రవరి 9న జరగాల్సింది మార్చి 18లా పెడుతున్నారని చెప్తున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాదక ద్రవ్యాల పట్టివేత ఇది ప్రతిసారి జరిగేదే. 41.4 కోట్లు విలువైన డ్రగ్స్ 41 కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియా అంటే డ్రగ్స్ను వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు దొరకబట్టిరని చెప్పేసి చెప్తున్నారు. పట్టుకొచ్చిన ఆమె ఎవరంటే జంబియా దేశానికి చెందిన మహిళను అరెస్ట్ చేసిరని కూడా చెప్తున్నారు. ఇక నకిలీ మందులను గుర్తించండి. ఇలా కొనే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా చిన్న వ్యత్యాసాలను ఔషధాలను గుర్తించుకోవచ్చు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు. డ్రగ్స్ మనం ఉపయోగించే మెడికల్ టాబ్లెట్స్లకు కోసం అందులో ఏమైనా ఫేక్ టాబ్లెట్లు కనుక మీకు అనిపిస్తే 1800599696 అనే నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు అన్న విషయం కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు. మరి అదేవిధంగా దేశంలోనే అరుదైన గుర్తింపు దేనికి తొలి డార్క్ స్కై పార్కుగా ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ను దేశంలోనే అరుదైన గుర్తింపుగా పొందిందని చెప్పేసి కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు. ప్రజలారా ఈ అన్ని రెండిట్లలో కలిపి అసలు ముచ్చట ఏంటి ఏమన్నా ఉన్నాయా అంటే మీకేమన్నా అనిపిస్తే చెప్పురు. నాకైతే ఏం అనిపించలే. ఇక్కడ ఏం అసలు ముచ్చట్లయితే ఏం అనిపించలేదు. ప్రజా సమస్యల పైన వీళ్ళు ఎవరు మాట్లాడిన పద్ధతి అయితే కనబడతలేదు. ఏం చెప్పారు వీళ్ళు? అయోధ్య పెట్టిరు, అయోధ్య వస్తుంది, విగ్రహం పెడతారని వీళ్ళు చెప్పారు. మూసి మీద ఫోకస్ చేస్తానని వీళ్ళు అన్నారు. వీళ్ళు మూసి మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? వీళ్ళు ఏదైతే కూలిపోతుందో దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు మూలాఖాత అవుతారు, వీళ్ళు మూలాఖాత అవుతారు అనే ముచ్చట చెప్పారు. ఇది పనికి వచ్చే ముచ్చట కాదు. ఇప్పుడు ఇది రాగానే జరిగే ముచ్చట కాదు. సార్ రాగానే హైదరాబాద్కి అచ్చుడుతుంటే మూసీ నది ప్రక్షాళన అనేది జరుగుతుంది అనేది అది కానే కాదు. ఇక ఇక్కడ ఉత్తమ్ కుమార్ అది మన కోమటిరెడ్డి సారు ఇక్కడ బీఆర్ఎస్ని ముక్కలు చేస్తామన్నాడు. ఇక్కడ కూడా పిచ్చి కూతలు మానుకోమని ఇలా చెప్పారు. ఇలానేమో ముక్కలు చేస్తామని చెప్పారు. ఇలా ఏం పెద్ద తేడా ఏం లేదు. ఎవరికి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి రైతులకు కానీ ఏమైనా ఉపయోగపడే వార్త ఉన్నదా అంటే ఇక ఏమి లేదు. ఏమున్నది ఇది ఒకటి ఎండుతున్న SRPSC ఆనకట్ట అని చెప్పేసి పెట్టారు. అది ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో SRSP కాడ ఆనకట్ట కాడ ఎండుతుందట. ఒకవేళ ఇది ఎండింది అనుకోరు, అక్కడ ఉన్న అధికారులకు చెప్పుర్రి. మరి ఇక్కడ నీళ్ళు అత్తలేవు, మరి కాలువల నీళ్లు లేవు. రారి రైతులారా, రారి నిరుద్యోగులారా, బయటికి రండి. బయటికి వచ్చి అక్కడ ఉన్న స్థానిక నాయకులకు మరి ఆ స్థానిక ఎమ్మెల్యేకు ఎవరు ఎక్కడ పొలంలోనే దీనంగా కూర్చున్న ఈ రైతు పేరు ఎక్కడ ఇది కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన తిరుపతి 6 ఎకరాల భూమిని కౌలు తీసుకొని పనిచేస్తున్నాడు. కాకపోతే ఇది నీళ్లు రావట్లేదు. అక్కడ ఉన్న అధికారులను సంప్రదించండి. కరెంటు సమస్య ఉంటే అక్కడ ఉన్న కరెంటు అధికారులను సంప్రదించండి. ఎవరు వినకపోతే అక్కడ మీడియా అనేది ఒకటి ఉంటుంది. మీడియా దినపత్రికలు లేదంటే న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళను కాదు. మళ్ళా మీకు చెప్పేది ఒకటే, యూట్యూబ్ ఛానళ్ళను కాదు, మీరు దినపత్రికలను
అంటే ప్రింట్ మీడియాను నమ్మండి, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే శాటిలైట్ ఛానల్ ఉన్నాయో అందులో ఏమొస్తుందో వాటి గురించి ఆలోచించండి. ఏది లేకపోతే దూరదర్శన్ ఛానల్ ఉంటుంది, వాళ్ళకన్నా చెప్పుర్రి. లేది నమ్మబుద్ధి కాకపోతే రోడ్డుపైకి వెళ్ళి శాంతియుతంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా ప్రజలకు భంగం కలిగించకుండా శాంతియుతంగా ధర్నా చేపట్టు. ఇవి చేయూరి. అప్పుడు సమస్య ఏంటిదో నాయకులకు పాలకులకు తెలుస్తుంది. కానీ మనం వచ్చింది ఇలా అది పోతుంది ఇది పోతుంది అన్న విషయాలను గురించి ఆలోచన చేయకూరి. అధికారులు ఉన్నారు, అధికారులను ఎట్లా ఉపయోగించుకోవాలి. ప్రజలు ఇప్పటి వరకు అధికారులను ఎక్కడ ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలోనైనా ప్రజలు అధికారులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. మా ఉద్దేశం కూడా అధికారులందరూ పనిచేస్తే సమస్యలు అనేవి ఉండవనేదే మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇయాటి వార్తలు. ఇక ఇది ముచ్చట్లు ఏంటంటే చివరిగా ఒకటి మనం మర్చిపోయినాం. ఇగో జీవన్ రెడ్డి సార్, ఈయన కరెంటు బిల్లులు కట్టొద్దు అనడానికి కేటీఆర్ ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది. ఆయన ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడే. సో ఆయన ప్రశ్నించవచ్చు. బట్ ఆయనకు మీరు చెప్పాల్సిన సమాధానం ఒక పద్ధతిలో చెప్పండి. అంతేగాని ప్రజలకు అందిందా లేదా ఆ ప్రభుత్వ స్కీము అనే దాని గురించి ఆలోచించండి. మీరు ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, వాళ్ళు మీ పైన వ్యక్తిగత విమర్శలు చేయడము, మీకు ఏ ఆస్తుంది ఆ ఆస్తుంది అని చెప్పడము, మీరు అందులోకి ఉన్నారు ఇందులోకి ఉన్నారు అన్న విషయాలు చెప్పడము కరెక్ట్ సరి అయిన పద్ధతి కాదని ప్రజల ద్వారా మరి మా ద్వారా మీకు చెప్పే విన్నపం, అటు ప్రభుత్వానికైనా ఇటు ప్రతిపక్షానికైనా మీరు చెప్పే విన్నపము ప్రజల సమస్యలను కలిసికట్టుగా ఉండి తీర్చండి. ఇప్పటికే ప్రజలు చాలా వరకు నష్టపోయి ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచించురని మేము చెప్తున్నాం.